ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఒక నూతనమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగిందండి. అయితే అదేంటంటే, మొన్న ఈ మధ్య కాలంలో జేమ్స్ అనేటువంటి సహోదరుడండి, వేట్లపాలానికి చెందినటువంటి జేమ్స్ అనేటువంటి ఒక సహోదరుడు మాట్లాడిన మాటలు విని చాలామంది నవ్వుకుంటున్నారండి. ఎందుకంటే బయట సంఘాలకి సంబంధించిన వారే దేవుడి నుండి మనం వచ్చాం అంటే దేవుడికే పుట్టామని ప్రబోధిస్తూ ఉంటే, ఇతను మాత్రం అసలు దేవుడికి మనకి ఏ సంబంధం లేదు అన్నట్టుగా మొన్న ఈ మధ్య చెప్పాడండి. అదేంటంటే అసలు దేవుడి నుంచి మనం రాలేదు అన్నట్టుగా, అంటే దాని గురించి వెటకారంగా మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నోట్లో నుండి లింగాలు తెవడం, లేదంటే మరి కడుపులో నుండి రావడం, చేతుల్లో నుండి పుట్టడం, ఇలాగా గ్రీకు పురాణాలు గట్రా చదివేశారా ఏంటి, గ్రీకు పురాణాలు చదివేసి చెప్పారా ఏంటి అన్నట్టుగా ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. గ్రీకు పురాణాల్లోనే ఈ కథలు ఉన్నాయేమో, అయితే మనకైతే తెలియదండి. నిజానికి మనకైతే తెలియదు, కానీ గ్రీకు పురాణాల నుండి కాపీ కొట్టారు అన్నట్టుగా చెబుతున్నాడంటే ఇతను ఏమన్నా చదివాడేమో గ్రీకు పురాణాలు. మరి ఇతను మరి తెలుగులో మనిషో లేదంటే గ్రీకు పురాణాలు చదివినటువంటి మరి తత్వవేత్త మనకు అర్థం కావట్లేదు. కానీ నిజానికి అసలు దేవుడి నుంచి మనం పుట్టలేదని చెప్తున్నాడు. దేవుడికే పుట్టాము అని ఎప్పటి నుంచో బైబిల్ బోధిస్తుంటే, ఇతను మాత్రం మనం అసలు బైబిల్లో ఉన్న అంశాలని తీసుకోకుండా ఇతను సొంత అంటే ఊహల్లో పుట్టిన ఆలోచనలను బట్టి, అతని ఆలోచనలో పుట్టినటువంటి ఊహలను బట్టి చెప్పేస్తున్నాడండి బైబిల్. అసలు బైబిల్లో ఏమనుంది? లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం ఎన్నిసార్లు చదివామోనండి. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము దేవునికి కుమారుడా అంటే ఆదాము దేవునికి కుమారుడే. కుమారుడు అంటే ఏంటంటే, కుమారుడు అంటే మనం అనుకుంటున్నటువంటి కుమారుడు కాదు అంటున్నాడు. అంటే కైనాను ఎనోషుకు కుమారుడా కాదండి. మనం అనుకుంటున్నానా లెక్కల ప్రకారం అయితే భూమి మీదే పుట్టాం కదా మనం. కైనాను ఎనోషుకు కుమారుడా కాదా అంటే కి కుమారుడు, ఎనోషు షేతుకి కుమారుడు, షేతు ఆదాముకి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు. అది ఆత్మ విషయంలోనైనా సరే, లేదంటే మీరు అనుకుంటున్నటువంటి శరీర విషయంలోనైనా సరే. ఎందుకంటే శరీరంలో మనం పుట్టాము కనుక శరీర సంబంధులకి శరీర సంబంధమైన సంగతుల గురించి చెబితేనే అర్థమవుతుంది. శరీర సంబంధులకి శరీర సంబంధమైన విషయముల మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాటి గురించి చెప్తేనే అర్థమవుతుంది. ఒక చోట యేసుక్రీస్తు వారు ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను అన్నాడు. అంటే ఆకాశ పక్షులకి మనకేమైనా సంబంధం ఉందా అంటే, ఈ జీవన సంబంధమైన పరిస్థితుల్లో అంటే ఈ జీవన సంబంధమైన బ్రతుకులో మనం ప్రతిదానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతికి మనకి, జంతువులకి మనకి, పక్షులకి మనకి, ప్రతి దానికి కూడా అవినాభావ సంబంధాన్ని దేవుడు పెట్టాడు కనుకనే దాని గురించి చెబుతున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే, దేవుడి నుండి మనిషి రాలేదన్నాడు ఒకటి. నేను ఇప్పుడు చూపించాను. దేవుడి నుండి మనిషి వచ్చాడో రాలేదో, ఆత్మ సంబంధమైన ఆయనలో నుండి శరీర సంబంధమైన మనిషి ఎలాగ పుట్టాడండి అంటే దాని గురించి చెప్పటం లేదండి. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఏ శరీరం అయితే మట్టిలో నుండి తీసాడో అది మట్టిలోనే కలిసిపోతుంది. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునిలో నుండి వచ్చింది. కాబట్టి శరీర సంబంధమైన వాటిని మనకి చెప్తే అర్థం అవుతుంది. కాబట్టి శరీర సంబంధమైన వారిని ముందుగా చూపించి ఆత్మ సంబంధమైన దేవుడు
మనము కలిగామని చూపించాడండి. ఇంతకే మరి నా చెబుతున్న మాట ఏంటంటే, అసలు దేవుడు మనకేమవుతాడు అదన్నా చెప్పాలి కదండి. దేవుడు మనుషులకు ఏమవుతాడు, ప్రపంచ మానవాళికి దేవుడు ఏమవుతాడు, అసలు ఆ దేవుడికి ప్రపంచ మానవాళికి సంబంధం ఉందా లేదా, అసలు ముందు తెలుసుకోవాల్సింది అదేనండి. ఎందుకంటే దేవుళ్ళో నుండి మనం రాలేదంటున్నాడు ఒకటి. రెండోది, దేవునికి మనకి ఏ సంబంధం లేదంట. జంతువులను ఎలాగైతే కలిగించాడో దేవుడు మనల్ని కూడా అలాగే కలిగించాడంట. ఈయనకి వచ్చిన థాట్ కాదండి ఇది, ఈయనకి వచ్చిన ఆలోచన కాదు ఇది. ఈయనకంటే ఎవరో పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుండి వచ్చినటువంటి ఆలోచనే ఈయన చెప్తున్నాడు. అంటే దేవుడు నుండి వచ్చినటువంటి మనందరినీ. రెండవది, అసలు దేవుడు మనకి ఏమీ కాడు అన్నట్టుగా చెప్పేసి డిక్లేర్ చేసాడండి. దేవుడికి మనకి అసలు సంబంధమే లేదు. అది ఆత్మ సంబంధమైన కానివ్వండి, శరీర సంబంధమైన కానివ్వండి, ఏ సంబంధము లేదంటున్నాడు. ఏ సంబంధం లేదండి దేవుడికి మనకి. దేవుడికి మనకు అసలు ఎటువంటి బంధము లేదా, ఎటువంటి బాండింగ్ లేదా మనకి. అసలు ఏం మాట్లాడుతున్నాడండి. ఏ బంధము లేకోకుండానే ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందును కుటుంబం ఉందంట, భూమి మీదను కుటుంబం ఉందంట. అంటే ఏ కుటుంబం అనుకుంటావు? పరలోకములో ఆత్మ సంబంధమైన కుటుంబం ఏ విధంగా అయితే ఉందో, భూమి మీద కూడా భూ సంబంధమైన కుటుంబాన్ని ఎలాగైతే నువ్వు చూస్తున్నావో అదే విధంగా పరలోకంలో కూడా కుటుంబం ఉంది. అన్నయ్య, చెల్లి, తమ్ముడు, అక్క, తల్లిదండ్రులు, ఈ బంధాలతో కూడినటువంటి కుటుంబం భూమి మీద ఉన్నది. ఇదే విధమైనటువంటి కుటుంబం ఎక్కడుందన్నాడు? పరలోకంలో కూడా ఉన్నది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి, తండ్రి ఎవరండి? ఏమవుతాడండి మనకైన? దేవుడు ఏమవుతాడు? మనకు తండ్రి అవుతాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో, భూమి మీద ఏ తండ్రిని బట్టి మనం కుటుంబం అని పిలువబడుతున్నామో, పరలోకమందున్నటువంటి దేవుని బట్టి మనము కుటుంబం అని పిలువబడుతున్నాము. అంటే పరలోకంలో కూడా కుటుంబం ఉన్నదా? అంటే పరలోకంలో కూడా మనకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తల్లిదండ్రులు అన్న బంధాలు ఉన్నాయా? బంధుత్వాలు ఉన్నాయా? బంధాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్ అంటే బాండింగ్ అనేది ఉందండి. అంటే బంధం అంటే చెల్లి అంటే చెల్లి కాదు, చెల్లి ప్రేమ లాంటి పరిస్థితి. అంటే తమ్ముడు అంటే తమ్ముడని కాదు, తమ్ముడు ఎటువంటి ప్రేమను మన మీద చూపిస్తాడో ఆ ప్రేమను కలిగి ఉంటాం అక్కడ. తండ్రి ఏ విధంగా అయితే మనం ప్రేమిస్తాడో, మనం కోరుకున్నది భూమి మీద తెచ్చి పెడతాడో అటువంటి తండ్రిగా దేవుడు వ్యవహరిస్తాడు. అన్న అని ఏ అన్ననైతే మనం తమ్ముళ్ళని ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో అన్న, ఆ విధమైనటువంటి బంధము అన్నకి తమ్ముళ్ళ మీద ఉంటుందని అర్థం అన్నమాట అక్కడ. ఆయన మనకేం కాడంటే ఇంకేంటండి, జంతువులు ఏ విధంగా అయితే కలిగాయో మనము ఆ మాట ద్వారానే కలిగాము. అంటే మనకి హెబ్రీ పత్రికలో చెప్పబడిన విధంగా వీరందరూ స్వాస్థ్యమును పొందబోవు వారికి సేవ చేయి ఆత్మలు కారా అన్నమాట క్యాన్సిల్ అయిపోవాలి. ఆ విధంగా అయితే స్వాస్థ్యమును పొందవు అంటే పరలోకాన్ని పొందబోయేటువంటి వారికి ఆయన ఏమన్నాడు? ఇంకో మాట కూడా అన్నాడు, దోతలకు పరలోకమును లోబర్చలేదన్నాడు. దోతలకు పరలోకమును లోబర్చలేదన్నాడు. అంటే దోతలకు లోబర్చకపోతే మరి ఎవరికి ఇచ్చాడు ఆ స్వాస్థ్యాన్ని? అంటే తన పిల్లలైన మన అందరికీ, భూమి మీద బ్రతుకుతున్న పిల్లలందరికీ ఇచ్చినట్టు మనకి అర్థమవుతుందండి. అలాగే రోమపత్రిక 5:1 కూడా ఒకసారి చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడేను అన్నాడు. చక్కగా ఎంత బాగుందండి. యేసుక్రీస్తు
శరీరాన్ని బట్టి అంట దావీదు సంతానం అంట. అంటే శరీరాన్ని బట్టి ఇజ్రాయేలులలో నుండి వచ్చిన వాడైనను యూదుడైనను ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధ ఆత్మను బట్టి, అంటే ఆత్మ కూడా దేవునికి సంబంధమైనదా, దేవుని కుమారుడిగా పిలువబడింది ఆత్మ కూడా. అంటే ఆత్మ కూడా దేవునికి కుమారుడే, అంటే ఆత్మ సంబంధమైన కుమారుడు. కుమారుడు అంటే ఏంటి? బంధం. తండ్రితో కుమారుడికి ఉండవలసిన బంధాన్ని గురించి వివరిస్తూ అక్కడ అంటున్నాడు, దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని ఖచ్చితంగా కుమారుడేనండి. కుమారుడు అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోమాకండి. కుమారుడు అంటే కుమారుడని కాదు, అది వేరే అర్థాన్ని తీసుకొస్తుంది. కుమారుడు అంటే కుమారుడని కాదని కాదు అక్కడ అన్నది. ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను, ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను. అంటే ఆత్మ కూడా దేవుని నుండి పుడుతుందా అంటే ఖచ్చితంగా పుడుతుంది. ఆత్మలు కూడా పుట్టుకుంది. శరీర సంబంధమైన పుట్టుక ఏ విధంగా అయితే ఉన్నదో ఆత్మ సంబంధమైన పుట్టుక కూడా పిల్లలకు ఉన్నది. అంటే తన పిల్లలైన దేవుడు తన పిల్లలైన వారందరినీ ఆత్మ మూలంగానే కన్నాడు. అందుకే మన ఆత్మ మూలంగాను పుట్టిన వారం. ఆత్మను బట్టి అయితే ఆత్మ మూలంగా పుట్టిన వారం, శరీరాన్ని బట్టి అయితే ఈ లోకపు తండ్రి అయిన వారికి పుట్టిన వారం. ఆత్మను బట్టి అయితే దేవునికి పుట్టిన వారం, దేవుని ఆత్మను బట్టి అయితే దేవునికి పుట్టిన వారం. ఎవరు? ఆత్మ సంబంధులుగా. శరీర సంబంధులుగా ఈ శరీర సంబంధమైన తండ్రులు ఎలాగైతే మనకు ఉన్నారని మనకు అర్థం కావడం కోసం అలా రాశాడో, అదేవిధంగా ఆత్మను బట్టి కూడా దేవుడు మనకు తండ్రి అని చెబుతున్నాడు. ఇది తెలియక ఒక ఆయన ఎలా అంటున్నాడో చూడండి. అసలు ఆ జేమ్స్, ఆ వేట్లపాలెం జేమ్స్ అనే ఆయనకి అసలు మైండ్ ఉందో లేదో కూడా తెలియట్లేదండి. మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడు అనేక విషయాలు. ఎందుకు? ఏదో ఎవరో చెప్పిన విషయాలని తెచ్చుకుని బోధించడం కంటే మనం పరిశీలించే, ఇంకోటి ఏంటో తెలుసా, అసలు పరిశీలన అనేది మనం చేయట్లేదంట. వాళ్ళు ఏదో కొత్త విషయం చెబుతుంటే మనం పరిశీలన చేయట్లేదంట. అంటే వాళ్ళు ఏదో లేనిపోని విషయాన్ని తెచ్చిపెట్టారు. ఆ విషయాన్ని గురించి మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే బాబు, రైటే బాబు అంటే మనల్ని కూడా పరిశీలించకుండా చేసే విధంగా ఉన్నారు. అంటే మనల్ని కూడా వాక్యాన్ని పరిశీలించుకోకుండా చేయాలని చూస్తున్నారేమో ఒకవేళ. అందుకనే వాళ్ళు అన్నది ఒప్పుకోవాలంట. ఒప్పుకోవడం కోసం ఎంత దూరానికైనా వెళ్తామని ఒక ఆయన, 2 నిమిషాల్లో ఓడించేస్తానని మరొక ఆయన. చూడండి, ఇవన్నీ అరువు తెచ్చుకున్న మాటలే. వీళ్ళ సొంత మాటలు కాదండి ఇవన్నీ. అరువు తెచ్చుకున్న మాటలు వీళ్ళ సొంత మాటలుగా చెప్పుకుని లోకంలో చలామణి అవ్వడానికి, వీళ్ళ యొక్క గొప్పతనాన్ని సమాజంలో నిలుపుకోవడానికి అనేకమైన లేనిపోని మాటలు, బైబిల్లో లేని మాటలు కూడా తీసుకొచ్చేస్తున్నారండి. లింగాల నుండి తీశారు, చేతుల నుండి పుట్టారు, పొట్టలో నుండి పుట్టారని ఎవరు చెప్పారయ్యా? ఆత్మ సంబంధమైన దేవుడు, ఆ దేవుడు ఆత్మగా. శరీర సంబంధమైన మనుషులు ఎలాగూ ఉన్నారో ఆత్మ సంబంధమైన మనుషులు ఉంటారు. ఇది ఒప్పుకుంటే నువ్వు శరీర సంబంధమైన పుట్టుక ఎలాగ ఉన్నదో ఆత్మ సంబంధమైన పుట్టుక కూడా ఉందని ఒప్పుకోవాలి. ఎందుకంటే అందుకే శరీర సంబంధులైన మనుషుల గురించి, ఆత్మ సంబంధులైన మనుషుల గురించి 2 విధాలుగా వేరు చేసి దేవుడు చెబుతున్నాడు. అంటే కనీసం అర్థం కాకుండా ఎలా ఉన్నారండి? నాకు ఒక్కసారి పునరాలోచిస్తే బాగుంటుందని నా ఆలోచన అండి. అంతే తప్ప వేరే ఉద్దేశాలతో వాళ్ళ మీద ఎటువంటి మాకు భేదాభిప్రాయాలు లేవు. లేదంటే వారిని ఏదో కించపరచాలని, వారిని ఏదో చిన్నబుచ్చాలని, లేదంటే మేమేదో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశాలతో కాదండి చేస్తున్నది. కేవలం బైబిల్లో ఉన్న విషయాలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనే ఒక బాధ తప్ప ఏ విధమైనటువంటి మాకు వాళ్ళ మీద ద్వేషం కానీ, కపటం కానీ, కుట్ర కానీ, కుతంత్రాలు కానీ ఇలాంటివి ఏమీ లేవండి. తెలుసుకోవాలి అందరూ. తెలుసుకుని వాటి చెప్పును నడుచుకుంటే పరలోకం, లేదంటే భూమి మీద ఉండంగానే సరి చేసుకోవాలి కదండి. భూమి మీద లేకుండా చనిపోయిన తర్వాత సరి చేసుకోవాలంటే ఇంకెక్కడ సరి చేసుకుంటామండి? అందుకని భూమి మీద ఉండగానే నీకు ఆయుష్ ఇచ్చాడు అంటే సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడేమో, ఒకవేళ పునరాలోచించాలి కదా.
అది ఆలోచిస్తే మంచిదని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సహోదరుల్ని వేడుకుంటున్నానండి.